నెల్లూరు జిల్లాలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది. నిర్లక్ష్యం, అతివేగం, మద్యం మత్తు, నిద్రలేమి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలుస్తుంది. నిత్యం జిల్లాలో ఏదొక చోట ప్రమాదం చోటు చేసుకుంటుంది. ఇటీవల కాలంలో ప్రమాదాల సంఖ్య పెరిగింది. ప్రధానంగా వాహనాలను ఓవర్టేక్ చేయడం, నిద్రమత్తులో ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టడం తదితర కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రమాదాలు ఎక్కువగా తెల్లవారుజామున 2 నుంచి 5 గంటల మధ్యలోనే జరుగుతున్నట్లు అధికారుల సర్వేలో వెల్లడైంది. ఆ సమయంలో చాలా మంది డ్రైవర్లు నిద్రమత్తులోకి జారుకొని ప్రమాదాలకు గురవుతున్నారు. గడిచిన 3 నెలల్లో నెల్లూరు జిల్లాలో సుమారు 210కి పైగా రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. వాటిల్లో సుమారు 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదాలకు 90% అతివేగమే కారణమని పోలీసులు చెబుతున్నారు. 2020లో 943 ప్రమాదాలు జరగ్గా 398 మంది మృతి చెందారు. 944 మంది గాయాల పాలయ్యారు. అలాగే 2021లో 977 ప్రమాదాలు జరగ్గా 466 మంది మృతి చెందగా 1006 మంది గాయపడ్డారు. 2022లోనూ 890 ప్రమాదాలు జరగ్గా 423 మంది మృతి చెందారు. 1032 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2023లో 883 ప్రమాదాలు జరగ్గా 408 మంది మృతి చెందారు. 998 మంది గాయాల పాలయ్యారు. 2024లో 791 ప్రమాదాలు చోటు చేసుకోగా 429 మంది మృతి చెందగా 865 మంది గాయపడ్డారు. సాధారణంగా నిబంధనల ప్రకారం జాతీయ రహదారుల్లో గంటకు 60 స్పీడ్తో, పట్టణ పరిధిలో 30 స్పీడ్తో వెళ్లాలి. కానీ ఇది అమలు జరగడం లేదు. నిర్దేశించిన వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణం చేయడం వల్లనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు అధ్యయనం వెల్లడైంది. స్పీడ్ డ్రైవింగ్ను గుర్తించి పోలీసులు జరిమానాలు విధించినప్పటికీ మార్పు రావడం లేదు. వేగంగా వెళ్లే వాహనాలను గుర్తించి టోల్ ప్లాజాల వద్ద వాటిని ఆపి రుసుం విధించాలి. చలానాలు చెల్లించని డ్రైవర్ల లైసెన్సులను రద్దు చేయాలి. ఫలితంగా ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి. ఈ ప్రక్రియ సమర్థవంతంగా జరగకపోవడంతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు.